ఓకే అండి, మరి శనగపిండితో ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. సో సువర్ణ గారు అంతసేపటి నుంచి ఏం ఆలోచించారు? బేసన్ ఆమ్లెట్ కర్రీ. బేసన్ ఆమ్లెట్ కర్రీ. ఓ నైస్. శనగపిండితో ఆమ్లెటా? అవునండి, బాగుంది. ఓకే, మరి బేసన్ ఆమ్లెట్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. బేసన్ ఆమ్లెట్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, వంట సోడా చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 4 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సువర్ణ గారు ఫస్ట్ మనం ఆమ్లెట్ వేసుకోవాలి. ఆమ్లెట్ వేసుకున్నాక కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. కలుపుకుందాం. బౌల్ తీసుకుందాం. సో ఇది కూడా ఆన్ చేస్తాం, కొంచెం పెనం వేడి. క్యాబేజ్ తురుము వేద్దామండి, చిన్న చిన్న పీసెస్. ఫస్ట్ వెజ్ ఆమ్లెట్ లాగా. వెజ్ ఆమ్లెట్. ఓకే. క్యారెట్ పీసెస్, బీన్స్, సాల్ట్ వేద్దామండి. తర్వాత కొంచెం కారం వేద్దామండి. ఆమ్లెట్ లో ఎందుకు మీరు ఉల్లిపాయలు వేయట్లేదు? ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చండి. మీకు ఇష్టం లేదు? నాకు ఇష్టం. నేను వేసుకునేటప్పుడు నేను వేసుకుంటాను. మీకు కూడా కావాలంటే మీరు కూడా వేసుకోండి. ఓకే, ధనియాల పొడి వేస్తాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. మసాలా ఆమ్లెట్ ఇది. ఓకే. అవునా? సోడా చిటికెడు. చిటికెడు. ఓహో, ఫైనల్ గా శనగపిండి వేసి. అది మామూలు ఆమ్లెట్ అయితే ఎగ్ ఉంటది కాబట్టి కొంచెం పొంగినట్టు అవుతుంది. ఇందులో ఇది పొంగదు కాబట్టి వంట సోడా వేసుకుంటా. అవునండి, నాకు చాలా తెలిసిపోతున్నాయి కదా. కొంచెం వాటర్ తీసుకో. వాటర్. ఇది ఎవరు నేర్పించారు మీకు ఈ వంట? ఇదంటే మా అమ్మాయిలకి ఇలా వెరైటీ కలర్ఫుల్ డిషెస్ మీ అమ్మాయిలకి అలా ట్రై చేశారనమాట అండి. వెజిటేబుల్స్ వేసి అన్ని ఎట్లా ఉంటది చూద్దామని. కానీ బాగుంది. ఎవరు ట్రై చేశారు? నేనే ట్రై చేశాను. మీ అమ్మాయిల కోసం? ఓహో, ఓకే. మా అమ్మ అన్నట్టు ఏమిచ్చి సడన్ గా కొంచెం పిండి వేసుకున్నాం, కొంచెం లూజ్ అయింది. ఇలా చేస్తే వాళ్ళకి నచ్చిందా? అంటే వాళ్ళు ఉట్ట ఆమ్లెట్ తినరా? ఆమ్లెట్ కూడా తింటారండి. ఇది వెజిటేబుల్ ఆమ్లెట్ కదా, వెరైటీ. అన్ని వెజిటేబుల్స్ ఇందులో యాడ్ చేయాలి. అవును, వాళ్ళకి ఒకసారి అన్ని పెట్టేయచ్చు కదా. ఎందుకంటే ఇలాంటివి ఏమన్నా చెప్తే ఇంట్రెస్టింగ్ గా తింటారు పిల్లలు నిజంగానే. సో వేసేద్దామా? ఏదో పిజ్జాలా ఉంది నాకు ఇది చూస్తుంటే. అంటే కొంచెం మందంగానే ఉంచుకోవాలా? అవునండి. ఓ, సో ఇది కొంచెం కాలడానికి టైం పడుతుందేమో కదా? పెద్ద టైం ఏం తీసుకోదండి. ఏం పట్టదా? ఓకే. ఆయిల్ వేసుకో. సో చక్కగా కొంచెం ఆయిల్ వేసేసుకొని కాల్ చేసుకోవాలి. ఒక పని చేద్దాం, కొంచెం ఇది ఎలాగో కొద్దిగా పైన అంతా పచ్చి పచ్చిగా ఉంది కదా, ఇటు షిఫ్ట్ చేద్దాము. ఈలోగా కర్రీ స్టార్ట్. ఈ ఆమ్లెట్ మీద మూత పెట్టొచ్చా? పెట్టొచ్చండి. అయితే పెడదామా? చక్కగా వేగుతుంది. గుడ్ జాబ్. కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ ఐడియా పూర్తిగా మీదే అనమాట అయితే? అవునండి, ఎక్కడ కాపీ కొట్టలేదు? ఏం లేదు. నైస్ నైస్, బాగుంది. ఇందాక ఆవిడ మీకు పకోడీ వేయించి పెట్టారు కదా, ఇప్పుడు మీరు ఆమ్లెట్ చేయాలి. ఓకేనా? ఇది మీ దగ్గర పెట్టుకోండి, అవసరమైనప్పుడు తిప్పుదాం. ఆహో, అందుకేనా మీరు ఇందాక అన్నారు ఇవి బాగా వంటలు చేస్తారని? అంటే ఇలాంటి వెరైటీస్ అవి ఎక్కువ చేస్తుంటారా? నైస్ నైస్. ఎంతమంది అండి మీకు అమ్మాయిలు? 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు. ఆవిడకి 2 అబ్బాయిలు, మీకు 2 అమ్మాయిలు అన్నమాట. ఏం చదువుతున్నారు మీ పాపలు? పెద్ద పాప ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుందండి, చిన్న పాప 9th చదువుతుంది. సరే, హాయ్ చెప్పండి మా అమ్మాయి. ఏం పేర్లు? శ్రీ శ్రావ్య, శ్రీ సౌమ్య. ఓకే, సో శ్రావ్య అండ్ సౌమ్య మీ ఇద్దరికి కూడా హాయ్. మా అమ్మగారు కూడా హాయ్ చెప్పండి. మీ అమ్మగారి పేరు? చిట్టి తల్లి. చిట్టి తల్లి, పేరు. హాయ్ అండి మీకు కూడా. ఓకే, సో ఇది ఒక పక్కన కాలినట్టుందండి, ఇంకో పక్కన తిప్పుదాం దీన్ని. ఓకే,
ఆయిల్ హీట్ ఎక్కినాక ఆనియన్ వేసుకుందామండి. ఒక కప్పు ఆనియన్. కొంచెం ఎక్కువ పడుతుంది ఇక్కడ. ఓకే, అంటే ఇంకా దీనికి మనకి బేస్ ఓన్లీ ఆనియన్ ఒకటేనా? టమాటో. ఓకే, కరివేపాకు వేసుకుందామండి. తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఓకే, కొంచెం ఉప్పు వేసుకుందాం. కర్రీకి సరిపడా వేసుకుందాం. అయిందంటారా? చూద్దాం. ఈ కర్రీకి సరిపడా కారం వేసుకుందాం. ఓకే, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత టమాటా ప్యూరీ వేసుకుందాం. ఓకే, ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేసుకుందాం. సో కొంచెం వేగాక అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవచ్చేమో కదా? అవునండి, ఈ పీసెస్ వేసినాక వాటర్ వేద్దాం. ఓకే ఓకే, అవి పీసెస్లో కట్ చేద్దామా? సో మనకు కావాల్సిన సైజులో కట్ అవునండి. కాలుతుంది, జాగ్రత్త. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. జనరల్ గా కేక్ కట్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇక్కడ మేము వెజ్ ఆమ్లెట్ కట్ చేస్తున్నాం అన్నమాట. మీ బర్త్డే ఇప్పుడు మార్చ్ 29th అండి. దానికి అడ్వాన్స్ గా విషెస్ అన్నమాట. థ్యాంక్ యూ అండి. చూసారా, అప్పుడు మీకు గుర్తొస్తుంది ఇప్పుడు మీ బర్త్డే ఇప్పుడు రాగానే, ఓ నేను ఆల్రెడీ బర్త్డే సెలబ్రేట్ చేసేసుకున్నాను కదా అభిరుచిలో అని. కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి. వెల్లుల్లి పీసెస్ చాలా బాగా కనిపిస్తున్నాయి. మూత పెడదామా? పెట్టండి. కట్ చేసేసుకోండి మీరు. జనరల్ గా పెసరట్టు కూర ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కదా, ఆ టైప్ లో ఇట్లా చేసుకోవచ్చు అన్నమాట మనం కూడా. ఓకేనా? కొంచెం వాటర్ ఏమైనా కావాలా? ఇంకా వాటర్ అవసరం లేదండి. ఇవి సో కొంచెం ఆ టొమాటో గ్రేవీ అంతా దీనికి పడితే అవునండి సరిపోతుంది కదా. కొంచెం గరం మసాలా వేసుకో. సరిపోతుందండి? సరిపోతుందండి. ఇంకా కొత్తిమీర వేసుకుందాం. ఓకే, అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం అండి. ఇదేదో చాట్లా ఉంది యాక్చువల్గా, పుట్టిది కూడా తినేయచ్చేమో. మా అమ్మాయిలు అయితే దానికి కట్లెట్ కర్రీ అంటారు. పేరు పెట్టారా? అదే అలాగే ఉంది చూడడానికి, కానీ మనం ఆమ్లెట్లో వేసుకున్నాం కదా అందుకని. అదేలేండి, ఆమ్లెట్ పీసెస్ చేస్తే. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేద్దామండి. గార్నిష్కి క్యారెట్ ఫ్లవర్, స్ప్రింగ్ ఆనియన్స్ కాదు బీన్స్. బాగా చేశారే, జనరల్ గా స్ప్రింగ్ ఆనియన్ తో చేస్తారు. బాగుంది. కర్రీ రెడీ అండి. బేసిన్ ఆమ్లెట్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేసిన్ ఆమ్లెట్ కర్రీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో తరిగిన క్యాబేజ్, క్యారెట్ ముక్కలు, బీన్స్, ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంట సోడా, శనగపిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై ఆమ్లెట్ లో పోసి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి. దీనిలో కారం, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఆమ్లెట్ ని ముక్కలుగా కట్ చేసి దీనిలో వేయాలి. చివరగా గరం మసాలా వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేసిన్ ఆమ్లెట్ కర్రీ రెడీ.